మీన్ 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు కింద ఉండి ఈరోజు కొత్త రేషన్ కార్డు లేకుండా గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వంలో నష్టాలు పడుతుంది. బీపీఎల్లో మీకు మొత్తానికి మోడల్లో ఇఫ్ యు లుక్ ఎట్ సార్, మళ్ళా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మీకు డెట్ రేషియో అని మాట్లాడండి సార్. డెట్ రేషియో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 10 టైమ్స్ సార్. ఇప్పుడు మీకు చూస్తే మీకు ఆన్ గోయింగ్ వర్క్స్లో కూడా తీసుకున్నా కానీ, లేకపోతే బర్డెన్ ఆఫ్ ద స్టేట్ సార్, ఇంట్రెస్ట్లు మీకు 2014-2015 చూస్తే 6,954 నుంచి 6,000 కోట్ల 9 నుంచి ఈరోజు 32,000 సార్. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే. మీరు 6 గ్యారంటీలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకొచ్చింది పేద ప్రజల గురించి సార్. ఈ 6 గ్యారంటీలో జరిగిన 1 వీక్లోనే 2 డేస్లోనే 2 గ్యారంటీలు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు కూడా సార్ ఇంత డెఫిసిట్లో మీరు అంటున్నారు ఈ తప్పుల తడక, ఈ ఫైనాన్స్ వైట్ పేపర్ అనేది టోటల్ ఫేక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ స్పీచ్లో మాట్లాడుతున్నప్పుడు, మరి సార్ ఈ వైట్ పేపర్స్ నుంచే 6 గ్యారంటీలను మిగతా 4 గ్యారంటీలు కూడా పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ శ్వేతపత్రం రిలీజ్ అయింది. ఆ 2 గ్యారంటీ పథకాలు కూడా తొందరనే చేస్తాం. మీకు ఓపిక ఉంటే మీరే అన్నారు, నేను ఒక మీడియాలో చదివిన మా లీడర్ చెప్పిండు ఒక 3 నెలలు వేచి చూద్దాం, ప్రభుత్వాన్ని వేచి చూద్దాం అన్నారు. మీకు 3 రోజులు కూడా పేషెన్స్ లేదు, 3 రోజులు కూడా లేదు. 5 సార్లు మీరు ఎన్నికైన వాళ్ళు కూర్చుండి ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ సార్. అంటే మీరు మాట్లాడితే మాట్లాడు, వేరే వాళ్ళు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మేము తెలంగాణ ద్రోహులం, మీరు మాట్లాడితే మాత్రం మీరు తెలంగాణ ప్రోస్, మేము యాంటీ తెలంగాణ. ఈరోజు సార్ ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక మిత్ క్రియేట్ చేసింది సార్. ఇదంతా టోటల్ మిత్. ఈరోజు ధనిక రాష్ట్రం కాదు సార్, ఇది వాళ్ళ కుటుంబం. ఎవరైతే ధనిక రాష్ట్రం వజ్రాలు వచ్చినాయి సార్, మా కుటుంబంలో రాలేదు. సామాన్యుడిగా మిగిలిపోయింది సార్. దిస్ ఈజ్ అ వెరీ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్, వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ తెలంగాణ టుడే. 4 బిల్డింగ్లు చూసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసి తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రూత్లెస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఎందుకంటే సామాన్యుడు ఈరోజు నీళ్లు తాగలేకపోతున్నాడు, రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు సార్. ఈరోజు మీరు మాట్లాడుతుంటే పర్ క్యాపిటా మాట్లాడుతుంది సార్. వాట్ ఈజ్ జిఎస్టీ సార్, వాట్ ఈజ్ జీడిపి, ఇవన్నీ నంబర్స్ సార్ పేపర్ మీద. ఇలా సామాన్యునికి రియల్ జీడిపి రానప్పుడు పర్ క్యాపిటా అన్నప్పుడు మాట్లాడుతున్నాం, తెలంగాణ నంబర్ 1 మాట్లాడుతున్నాం. ఇవాళ గ్రామాల్లో ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది సార్. ఇది వాస్తవం కాదా? ఇజ్ ఇట్ ఆన్ రికార్డ్? సర్పంచ్ ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్తోని, ఫైనాన్షియల్ డిఫికల్ట్తోని ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే ఆ రోజు పంచాయతీల బిల్లులు లేకుండా, ఈరోజు మీరు టర్న్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్లు కానీ డెఫిసిట్లో ఉండి మీకు ఈరోజు ఫైనాన్సెస్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్, ప్రిన్సిపల్స్ అన్ని బర్డెన్ అయిపోయింది సార్. ఈరోజు ఈ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, హానరబుల్ సీఎం గారు ఈరోజు తీసుకోవడం, మరి ఈ పార్టీ మేము వచ్చింది ప్రజల గురించి 10 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం సార్. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పెసులుబాటు లేనియకుండా హౌస్లో కానీ మేము చెప్పలేకుండా సార్, ఈరోజు ఈ సభను ప్రజలు వినాలి సార్, ప్రజలు చూడాలి, ప్రజలకు అర్థం కావాలి. నథింగ్ ఈజ్ రాంగ్ సార్, తప్పేం లేదు. ఏ గవర్నమెంట్ మీద ఫాల్స్ అలిగేషన్ చెప్పినప్పుడు ఎవ్రీ రైట్ మాకుంది సార్ ప్రజెంటేషన్ ఇచ్చి. ఈరోజు మీరు అనుకుంటున్నారు కార్పొరేట్స్ కంపెనీస్ రావు, వాళ్ళ స్పీచ్లో మాట్లాడుతున్నారు, మీరు తప్పుడు చేస్తున్నారు, కావాలని అలిగేషన్ చేస్తున్నారు, మమ్మల్ని పక్క పెట్టడానికి ట్రై చేస్తున్నారు, మీకు చాలా ఇబ్బంది, చాలా కార్పొరేట్స్ కంపెనీస్ రావు, ఐటీ ఎక్స్పోర్ట్స్ రావు. సార్ 2014లో ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ డన్ ఐటీ సార్, 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 54,000 crores నుంచి ఈరోజు మీరు అంటున్నారు 2.5 crores, 2.5 lakhs crores ఎక్స్పోర్ట్స్ అంటున్నారు సార్. It is like, overall expansion, sir. Overall world has increased their exports, sir. Not only Hyderabad definitely has done. But మీరు చెప్పేది 2.5 lakhs crores అనేది ఈరోజు పేదవాడికి అంతలేదు సార్. ఈరోజు పేదవాడికి లేదు. సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇలా 80%, 75% నుంచి 80% వరకు గ్రామాల్లో ఉంటున్నారు సార్. మీరు చూస్తుంటే ఈ డెఫిసిట్లో, ఇంత డెఫిసిట్లో 32,000 crores సార్. How you can survive with the 32,000 crores? మీ principal income versus expenditure is behind the
expansion, sir. You are not in a negative, you're in red, you're in negative. ఈ రోజు మేము 6 గ్యారెంటీ తీసుకొచ్చాం సార్, పేద ప్రజల గురించి తీసుకొచ్చినాం సార్. ఈరోజు మేము రైతులు ఆత్మహత్య చేసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి 2 లక్షల రుణాల మాఫీ తీసుకొచ్చింది సార్. ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమే లేదు సార్. పంట వండుతూనే నీళ్ళు ఇచ్చినాము, ఇరిగేషన్ ఇచ్చినాం అంటే మా ఎల్లారెడ్డిలో సార్ పోయిన సీఎం గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి 22 ఇంతవరకు ఒక 30 మట్టి కూడా జరగలేదు సార్. అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్. ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివానా లేదు సార్. ఎక్కడ డెవలప్ అయినాం సార్? ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఎక్కడ నంబర్ 1 తెలంగాణ అయింది సార్? మీరు మనిషికి ఉండడానికి తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్. మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్, నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ నీళ్ళు వచ్చి మిషన్ భగీరథ వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్. ఐ హావ్ సీన్ ఎస్పీవి బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూశాను. దే హ్యావ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్. మరి మిషన్ భగీరథ నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్న సార్. ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు నంబర్ ఇక్కడ సార్ 2021-22 shortfall in the state's revenue in comparison with its expenditure was nearly 5 times the shortfall in fiscal year 2014-2015 sir. Very dangerous sign. ఒక 5 times shortfall ఉంది సార్ ఈరోజు బడ్జెట్. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు డెట్ రేషియో మాట్లాడలేదు, FD to GSDP మాట్లాడుతున్నారు, ఇది తప్పంటున్నారు సార్. సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ మీరు లెఫ్ట్కి వేసినా రైట్కి వేసినా GSDP వేసినా OST వేసినా డెట్ రేషియో చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈజ్ 5 times విచ్ ఇస్ డేంజరస్. ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్. ఇది ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 7,636 crores సార్ ఇన్ 2015-21. మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం ఈరోజు మీరు చూసే సార్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ తీసుకున్నారు సార్. 14 SPVC తయారు చేసింది సార్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 14 SPVలో దే హ్యావ్ రేస్డ్ అరౌండ్ 1,18,000 crores, 557 crores సార్ ఆఫ్ బడ్జెట్. ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్. యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీ is 95,000 crores sir. This is 97 crores. This is the non-guaranteed loans which are raised and serviced by SPVC corporations institutions. ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు. ఈరోజు సార్ ఈ టోటల్ 17 SPVsలో దే హ్యావ్ రేస్డ్ మళ్ళీ 1,85 lakhs సార్. అవుట్స్టాండింగ్ డెట్ ట్రెండ్ సార్. రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై proportionate increase in revenues have led to increasing fiscal deficit. సార్ ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్, ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు GSDP రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సార్? 2015లో మన రేషియో సార్ 15.7%. టుడే మీ ఇప్పటికే 27%కి వెళ్ళిపోయింది సార్. సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్. అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే ఈ 3 నెలల్లో కూడా మరి సమ్మరీగా మరి పేద ప్రజలకి. ఇంకోటి సార్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ హౌ మెనీ టైమ్స్ సార్? ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ పోయింది సార్. ఎన్నిసార్లు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్. వీళ్ళు 10 సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్. ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నారు సార్. అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. We are going to release the unemployment. The Congress party is going to release the stay. సార్ 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్. ఈరోజు తెలంగాణలో
తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్ ఈరోజు పరిస్థితి గ్రామాల్లో. మేము ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు అని చెప్పిండ్రు, నియామకాలు అని చెప్పిండ్రు. మరి నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు మాట్లాడితే సస్యశాలం అని చెప్తున్నారు సార్. మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైనా సార్? ఈరోజు ఇదే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను, నాతో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారని అడుగుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్, మేమందరం తీసుకెళ్తాం సార్. సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయి సార్, తప్పకుండా 6 గ్యారంటీస్లో మేము తీసుకున్నది ఇప్పుడు మళ్ళీ హెల్త్ గురించి మాట్లాడితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి నా కాన్స్టిట్యున్సీలో అయితే ఇట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షన్ సార్. అక్కడ స్టాఫ్ లేదు, నర్సెస్ లేరు. మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాట్లాడడంలో పిహెచ్సి సెంటరు బస్తీ దవాఖానలు అని చెప్తున్నారు. మరి మా ఎల్లారెడ్డిలో మాత్రం పిహెచ్సి కంప్లీట్లీ కొలాప్స్ సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సమయం ఇవ్వండి. మరి మా ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గారు క్యాబినెట్ మాట్లాడుతూ ఉన్నది, మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఇంత సమయం ఇచ్చినందుకు సార్, తప్పకుండా నాకు ఇంత టైం ఇచ్చినందుకు కూడా మరి అందరు కూడా, హౌస్ కూడా, స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్.